ఇక్కడ రాజన్న వచ్చేసి ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. మళ్ళీ వెళ్ళి సర్పంచ్ ఎలక్షన్లో ఓటు వేస్తాడా? ఇక్కడ చూస్తే రాజన్న మళ్ళీ ఒక కొత్త దర్శనంలో ఇక్కడ కనపడుతున్నాడు. ఊరికి పెద్ద మనిషిలాగా ఇక్కడ శాల్వా వేసుకొని ఉన్నాడని చెప్పుకోవచ్చు. అక్కడ జోవే లేదు, జో ఉందని ఓకే ఏదో నవ్వ పెడుతుంది, గోకుంటున్నాడు. అన్నా ఏం మాట్లాడాలనుకుంటున్నావు? పైసలు తీసా గో క్లిప్ పెడుతున్నాడు. ఏంది ఇది? ఏమన్నా అంటే స్టైల్ అంటాడు. అడుగుదాం రాజానని. రాజాని ఏమవుతారం ఇది? నీకు అది లేకుండానే బాగుంది అలా. మగపిల్లలకు ఒకటే ఇస్తారా? పిల్లలకు అందరికి ఇస్తారు కదా. పుట్టిన పిల్లలకు మగపిల్లలు కూడా వేస్తారు జుట్టు. ఎందుకంటే అందం. ఆడపిల్లకి మగపిల్లకి వేసేటంటే మళ్ళీ కళ్ళ పడితే పిల్లవానికి జుట్టులకు అట్లా లబ్బర్ వేసి క్లిప్ పెట్టినాము. మళ్ళీ దేవుడు అంటారా, ప్రజాప్రభుత్వం ఏం దొంగ ప్రభుత్వం పోలీసు కొడుకులా మీ అమ్మ మీకెందుకు పెళ్లి చేసినారా అంటారు. అలా మళ్ళీ ఎందుకు పెట్టుకున్నావు? ఎవరైనా ఇచ్చినారా నీకు క్లిప్? నీకు ఇస్తే మీకుంటే దండి రోడ్ల మీద పడేస్తారు. ఆడలు చీకలు పడినట్టు పట్టర మొగడా అని చీకలు పెట్టు. ఇక్కడ రాజన్న ఏమేమో మాట్లాడతాడు మధ్యలో. కొద్దిగా చెప్తే వినాడు. అన్న ఓటు ఏనిక పోతావా అది చెప్పు. ఓటు లేదరా గాడిద కొడుకుల బంధు. అసలే బందే. 30 ఏళ్ళ ఇంటి కాదు వయసు పిల్లలు ఫూగులు తెంగాల. ఇక్కడ రాజన్న అప్పుడప్పుడు ఇలా మాట్లాడతాడు. గబ్బు మాటలు వస్తుంటాయి, ఇది పట్టించుకోకండి. రాజన్న మంచి మంచి ఏమంటే గలీజ్ మాటలు ఒకటి మాట్లాడతాడు. పైసలు ఇస్తే కూడా తీసుకోడు. అన్న నువ్వు పైసలు ఇస్తే తీసుకోవు ఎందుకన్నా? నేను ఇస్తే తీసుకోడు, మళ్ళీ వేరే వాళ్ళు ఇస్తే తీసుకుంటాడు. ఎందుకన్నా? అవును, నీతో ఈ చెల్లి చేసి డబ్బులు తిన్నాడు, నాతో మాట్లాడు అనిల్ అని రాజుకి కొట్లాడబెట్టి మీ నాయనతో కొట్లాడతావు, మీ అమ్మతో కొట్లాడతావు, నాకు కొట్లాడతావు. ఎందుకు నువ్వు? నీ అన్నా నీది తప్పుంది. తప్పున్నప్పుడు కొట్లాడతా నేను. నువ్వు అబద్ధం మాట్లాడు అలా మాట్లాడొద్దని చెప్తా. గబ్బు మాటలు మాట్లాడు అలా మాట్లాడొద్దని చెప్తా. ఒక్కొక్కసారి కోపం పడాల్సి వస్తుంది. తప్పున్నప్పుడు తప్పు అని చెప్తాం. నీ కోపం నీకు చేరితే మీ ఇంటికి మీ అమ్మ నచ్చడం మాట్లాడకూడదు. నీ పెళ్లి కాలేదు బంధు అలా మాట్లాడొచ్చనా? ఇప్పుడు మనకి ఇబ్బందికరంగా చేస్తే ఇప్పుడు మాట్లాడొచ్చు అని రాజ్యాంగంలో ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. నువ్వు కూడా మాట్లాడొచ్చు. నువ్వేం మాట్లాడతావన్నా? నువ్వు వ్యతిరేకంగా మాట్లాడతావు, గబ్బు మాటలు మాట్లాడతావు. గబ్బు మాటలు మాట్లాడకూడదు తెలుసా? కేసు వేస్తారు. వాడి అమ్మ 1948 50 అంటే ఎన్ని సంవత్సరాల కింద? 2 సంవత్సరాల కింద యాలంజ. ఏమన్నా ఇట్లా మాట్లాడితే అన్నా? మళ్ళీ ఈరోజు ఆదివారం మళ్ళీ ఎక్కడ తింటావు? నిన్న 5 రూపాయల భోజనంలో మామిడికాయ చట్నీ వేసినారా? కృష్ణమోహన్ రెడ్డి భోజనం అది చెప్పు అన్న. భోజనాలు ఇచ్చేవాడిని మామిడికాయ కారం వేసిన. అరే మామిడికాయ ఏరు, పింతోకి అతడు ఎక్కువ మామిడికాయ ఏరు. నాకేం తెలియదు భోజనాలకి. ఈ అన్నకాయంటే కట్టిన దొంగలకు జిల్లా గురించి అన్ని తప్పులు. జిల్లా గురించి అన్ని తప్పులు. జిల్లా మైనస్లో ఎన్ని తాలూకులో జిల్లాలు ఉంటాయి, తాలూకు రూట్లు చెప్పాలా. ఎస్ఐ పోలీసులకి నిర్మాణం కోరుతాను. గోనపాడు అనంతపురం జిల్లా ఏంటికి ఇచ్చినాను. జై తెలుగుదేశం, జై కాంగ్రెస్. మళ్ళా నీకైతే ఓటు వేయడు. నేను వేయాలనా వద్దానా ఓటు నీకు? ఒకవేళ నిలబడితే నువ్వు సర్పంచ్. నేను సర్పంచ్ కాదైనా నేను గాంధీజీ మడ్డ లేకుండా మొగోడిని 300 మంది. అన్నా నువ్వు అసిస్టెంటా నేను అసిస్టెంటా నీకు? నువ్వు అసిస్టెంట్ ఉంటావా? నేను అసిస్టెంట్ ఉండాలి నీకు? మీరంతా పిల్లలు నా కింద పని చేయడానికి వస్తే రాంటి లేకుండా రాజీనామా చేయండి. మీ ఓటు దొంగ ఓటు బంధు. నా పని మీరు చేయలేదు, నా పెళ్లి చేయలేదు. అడుగు తినిపో, మేలేపో, వేరే అడుగు తినిపో. నేను కూడా అడక్క తినేదోనే అన్న. ఎందుకు చెప్పాలన్నా? ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అన్నం పెట్టమ్మా అంటేనే పెడతా మా అమ్మ. ఇక్కడ ఏదైనా బయటికి వెళ్తే మా నాన్నను కూడా పైసలు డాడీ అంటేనే ఇస్తాడు. ఇట్లా ఉంటాయి. ఇక్కడ బయటికి వెళ్తే కూడా అదే పరిస్థితి. ఇప్పుడు నాకు జాబ్ కావాలి అని అడిగితేనే జాబ్ ఇస్తారు. పోయి అడుక్కోవాలా లేదా? నీ గవర్నమెంట్ జాబ్ ఇయ్యరా బాబు, లంగ కొడుకు పెట్టి. నీ గవర్నమెంట్ జాబ్ ఏమో, నీ బట్టల చేపలు లేవు, ఎంగల్ చేపలు లేవు. అలా నేను గవర్నమెంట్ జాబ్ సీఎం అవుతానా? నీకు అంతే మెంటల్ వచ్చి ఎలక్షన్ ప్రచారం చేయనా? నేను ప్రచారం చేయం. దొంగ ప్రచారం గోనపాడు అన్నది. దానికి ఊర్లు లేవు, మండలు లేవు, ఊర్లు లేవు, బండలు లేవు, దాలు లేవు, జిల్లాలు. జై గోనపాడు, జై దొంగ. అన్న ఎవరైనా నీకు బట్టలు ఇచ్చినారా కొత్తవి? ఎవడి కొత్త బట్టలు ఎవడి ఎప్పుడో ఇచ్చినారా? ఎవరు ఒక చేపలు ఇచ్చిన అవన్నీ అనుకోద్దు. అయిపోయి ఎవరు పాత బట్టలు ఇచ్చే పాత మురిసిన కొడుకులే
పాత మున్సిపాలిటీ దొంగలు, అన్ని మున్సిపాలిటీ దొంగలు, అన్ని జిల్లాల దొంగలు, అన్ని మండల అలా అందరు దొంగలు అయితే నువ్వు దొంగ కాదు, కానీ గలీజ్ మాటలు అయితే మాట్లాడతావా లేదా? ఇది ఒక్కటి చెప్పనా? అవైనా పెళ్ళేది మాట్లాడతా, నీ ఎవరు నాకు చెప్పేకి? పెళ్ళ మోడు దొంగల డైమండ్ కేసు నీది, అనిల్ డైమండ్ కేసు, రాజు రియల్ కేసు, అనంతపురం, రాయలసీమ మడ్డ పుట్టి పెరగలని డైలాక్స్ మే అనంతపురం జిల్లా. దొంగ పోలీస్ అంటే చెప్తా ఊగులు బండి